హైవ్యూస్ ఈగల్ ఇది ఆంధ్రప్రదేశ్లో యాంటీ నార్కోటిక్ బ్యూరో వాళ్ళు గంజాయిని డ్రగ్స్ని అణిచివేయడానికి పెట్టినటువంటి ఒక టీం లాంటిది అనుకోవచ్చు. దీనికి 1972 ఇంకా నెంబర్ ఆపరేషన్ లేదండి, త్వరలో నెంబర్ ఆపరేట్లోకి వచ్చింది. 1972 ఈ నెంబర్కి మీకు ఫోన్ చేసి డ్రగ్స్ ఎవరైనా తీసుకుంటున్నా, డ్రగ్స్ ఎవరైనా అమ్ముతూ ఉన్నా, మీరు డ్రగ్స్ కనిపించినా ఫోన్ చేసి చెప్తే చాలు, వస్తారు, మొత్తం ఏరిపారి అవతలేస్తారన్నమాట. ఏ రకంగా ఈ ఈగల్ టీం స్కూళ్ళల్లో ఉంటుంది, కాలేజీల్లో ఉంటుంది, యూనివర్సిటీలో ఉంటుంది, ఆఫీసెస్లో, ఊళ్ళల్లో, నగరాల్లో అన్ని చోట్ల ఈగల్ టీంలు ఉంటాయి. ఈగల్ టీంలో స్థానికున్నటువంటి వాళ్ళు మొత్తం మెంబర్లుగా ఉంటారు. మరలా వీళ్ళు చేసిన ఏంటి, డ్రగ్స్ ఎవరు అమ్ముతున్నారు, డ్రగ్స్ ఎవరు కొంటున్నారు, డ్రగ్స్ ఎక్కడైనా పండిస్తున్నారా, గంజా ఇటువంటివి అవన్నీ కూడా మొత్తం లెక్క తీసి గవర్నమెంట్ ఉంచాలి. అప్పుడు ఇక వీళ్ళు చేసేది ఏంటంటే ఈ డ్రగ్స్ అమ్మిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఫస్ట్ ఆ కుటుంబానికి ప్రభుత్వం సైడ్ నుంచి సంక్షేమ పథకాలు ఏమవుతుంది, రేషన్ ఉందా, రేషన్ కార్డు కట్, పింఛన్ వస్తుందా, పింఛన్ కట్, శాలరీస్ పరంగా ఏదైనా జాబ్స్ ఉన్నాయా తీసి అవతల పడే ఉద్యోగాలు కూడా. సో ఆంధ్రప్రదేశ్ సమూల మార్పుకు శ్రీకారం చుట్టాలని నాకు అనిపిస్తుంది. ఇంకో 6 నెలల్లో డ్రగ్స్ ఫ్రీ అంటే డ్రగ్స్ లేకుండా ఉండబోయే ఆంధ్రప్రదేశ్ మనం చూడబోతున్నాం. ఆల్రెడీ ఇప్పటికే పైన డ్రోన్లు పంపించి డ్రగ్స్ గంజా ఎక్కడ పండిస్తారని మొత్తం చూసి కొట్టేస్తున్నారు, తగలబెట్టేస్తున్నారు. అండ్ ఎక్కడెక్కడ చెకింగ్లు చాలా స్ట్రిక్ట్గా చేస్తున్నారు. డ్రగ్స్ దొరికితే లోపలేస్తున్నారు, వాటిని ధ్వంసం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఏపీలో ఇక క్రైమ్ రేట్ తగ్గాల్సిందే. డ్రగ్స్ అన్నది లేకుండా పూర్తిగా నిషేధం విధించాల్సిందే, ఎక్కడ కూడా ఉండకూడదు అన్నట్టు అడుగులు వేస్తున్నారు. ఆ వేలో ఖచ్చితంగా సక్సెస్ అవుతారని కోరుకుంటూ ఉన్నారు.